ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి బాబు గ్రీన్ సిగ్నల్. పదవుల రేసులో ఉన్న వారికి చంద్రబాబు గుడ్ న్యూస్. టీడీపీ మహానాడులోపే ఆశావాహులకు తీపి కబురు రాబోతోంది. లెక్కలు వాటాలపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. జనసేన బీజేపీలో ఎవరి ఈక్వేషన్స్ లో వాళ్ళున్నారు. ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి మొండి చేయి చూపిస్తారు. ప్రస్తుతం కూటమిలో ఇదే చర్చ. సీఎం చంద్రబాబు చెప్పిన ప్రాతిపదికన లెక్కలేంటి? ఉమ్మడి కడప జిల్లాకు ఈసారైనా పదవులు దక్కనున్నాయా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతోంది. ఇప్పటికే 2 విడతలుగా పదవులను పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. అందులో 80కి పైగా కీలక పదవులను నేతలకు కట్టబెట్టింది. ఇంకా 50కి పైగా కార్పొరేషన్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆ పోస్టులు ఎవరెవరికి దక్కుతాయా అని ఉత్కంఠ నెలకొంది. కూటమిలో మిత్రపక్షాలకు ఎన్ని పోస్టులొస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా పోస్టులను భర్తీ చేయాల్సింది. ఆలయ కమిటీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఇలా చాలా పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో పొత్తు ధర్మం పాటించాలి. పార్టీ కోసం కష్టపడిన వాళ్లకి పోస్టులు ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. వారికి సంబంధించిన ప్రతిపాదనలు ఎమ్మెల్యేలు పంపాలని సూచించారు. టికెట్ త్యాగం చేసిన వాళ్లకు, గెలుపు కోసం కష్టపడిన వాళ్లకు, వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తిన వారికి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట. 3వ విడత నామినేటెడ్ లిస్ట్ ను ఏ సమయంలో అయినా రిలీజ్ చేయొచ్చు. ఆశావహులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకునున్న వాళ్లు, ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లు, ఇలా అనేక రకాలుగా ఉన్నారు. మరోవైపు మిత్రపక్షాలు కూడా కీలకమైన నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే కడప పార్లమెంటులో 7 నియోజకవర్గాలున్నాయి. అందులో 5 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు జెండా పాతారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఉమ్మడి కడప పార్లమెంట్లో టీడీపీ జెండా రెపరెపలాడింది. జిల్లాలో టీడీపీని గెలిపించడానికి తెలుగు తమ్ముళ్లు కసిగా పనిచేశారు. కానీ గత 2 విడతల్లో నామినేటెడ్ పదవుల్లో కడప జిల్లాకు మొండి చేయి చూపారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. గత 20 ఏళ్లుగా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నేతలను ఎదుర్కొని అనేక కష్టాలు పడి జైళ్లకు వెళ్లడమే కాకుండా సీట్లను కూడా త్యాగం చేశారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి విషయంలో తీవ్ర అన్యాయం చేశారని తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నారట. గతంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్లని పార్టీనే గుర్తిస్తుందని, వారికి పార్టీ అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తామని హామీలిచ్చారు. కానీ తీరా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు కావాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని తమ్ముళ్లు డైలమాల పడ్డారు. ఇలా ఎవరి సిఫారసులు లేకుండా పార్టీనే తమను గుర్తించి న్యాయం చేయాలంటూ పార్టీ అధినేతకు జిల్లా తమ్ముళ్లు మొరపెట్టుకుంటున్నారు. అయితే ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది నామినేటెడ్ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. కానీ చాలా మందికి ఆ పదవులు దక్కలేదు. దీంతో వాళ్లంతా నిరుత్సాహంగా ఉన్నారు. గత విడత జాబితాలో పదవి దక్కకున్నా 3వ జాబితాలోనైనా తప్పకుండా పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. మరి జిల్లా నేతలకు పదవులు వస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.